కృష్ణరాజు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్కా అండ్ ద హోల్ టీమ్ వి వెల్కమ్ యూ సార్. ఏంటి రథోత్సవాలు ఎక్కడయ్యా? చాలా సంతోషం. సంతోషంలో ఆనందంలో ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. కానీ మరిచిపోలేనిది రాజమౌళి ఫాదర్ అంటే ప్రసాద్ గారు. మాకు ఎప్పటి నుంచో చాలా దగ్గర మిత్రులు. ఆయనే కాదు, మొత్తం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. కీరవాణి గారు, కీరవాణి గారు అంటున్నాను నేను, కానీ మా వాడు కీరవాణి. మా ఆఫీసులో ఒక సాంగ్ రికార్డ్ చేసి, మొట్టమొదటి సాంగ్ రాస్తా కొత్త గీత తిరగ రాస్తా బ్రహ్మ రాత అని ఒక సాంగ్ చేశాడు. మొట్టమొదటి సాంగ్ అది. ఇంతకుముందు ఫంక్షన్లో సూనారాజు గారు ఉంటే చాలా సంతోషించేవాడు. మాకు నన్ను ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ చేసి సాంగ్ రికార్డ్ చేయించాడని చెప్పారు. అదే సూనారాజు ఉంటే కీరవాణి గురించే కాదు, ఈరోజు ప్రసాద్ గారి గురించి, రాజమౌళి గారి గురించి, మొత్తం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి ప్రపంచం అంతా చెప్పుకుంటుంటే, ప్రపంచంతా చెప్పుకునే గొప్ప సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో ఉన్నది ఎక్కడికో తీసుకెళ్ళి ప్రపంచాల స్థితికి తీసుకెళ్ళాం. ఈ ఫ్యామిలీ బాహుబలి సినిమా రాజమౌళి సాధించడంలో నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. స్పీల్బర్గ్ గారిని ఒకసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గురించి, వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అడిగితే అవాయిడ్ చేసి నో కామెంట్ అని అంట. 2 సార్లు 3 సార్లు అడగ he said, I don't know how Indian film industry made so many thousands of films in one story అన్నమాట. ఒకే ఒక కథని ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సినిమాలు ఎలా తీశారు అన్నారంట. ఇలా నవ్వుకున్నారు. ఆ నవ్వులాటని ఇప్పుడు, అయ్యా ప్లీజ్ do try to see the Bahubali film and then comment అని మనవాడు అంటున్నారు. ఇప్పుడు అది రాజమౌళి స్పీల్బర్గ్ అంత గొప్పవాడా అని అన్నం, అంతకంటే గొప్పవాడు అవుతాడేమో. కానీ ఆయన కళ్ళు తెరిపించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంత గొప్ప డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నారు అని నిరూపించడం అనేది నాకు గర్వంగా ఉంది. ఈ గర్వం ఎంతవరకు ఉందంటే, నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను. ఇది 50వ సంవత్సరం నాకు సినిమా ఇండస్ట్రీ. ఈ 50 సంవత్సరాల్లో ఎంతోమంది పొలిటీషియన్స్ని
నేను కలవడం జరిగింది. ఆ పొలిటీషియన్స్ ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీ గురించి కానీ సినిమా గురించి కానీ మాట్లాడటం చాలా తేలిగ్గా చాలా లోపుగా మాట్లాడేవాళ్ళు. ఏదైనా ఫైనాన్స్ దగ్గరికి వస్తే ఎంతయ్యా మొత్తం అంతా కలిపితే మా చిన్న ట్యాక్స్ వచ్చేంత ఉండదు సినిమా ఇండస్ట్రీలో ఇన్కము, దాని గురించి మాట్లాడతారు కన్నవాళ్ళు. తర్వాత గొప్పతనం గురించి చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గురించి కానీ చాలా మామూలుగా కేవలంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు నేను ఢిల్లీ వెళ్తున్నా, మద్రాసు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా బాహుబలి 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 సినిమా బాహుబలి సినిమా కట్టప్ప బాహుబలి. అంతకాదు, మొన్న క్యాంపెయిన్కి వెళ్ళాను నేను ఉత్తరప్రదేశ్ ఎన్నికలకి. అక్కడ ది గ్రేట్ మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎన్నో దేశాలు ఇలాంటి ప్రధానమంత్రి మాకు ఉంటే బాగుండు అనుకుని డైరెక్ట్గా ప్రజలు కూడా అంటున్నా గొప్పవాడు. అటువంటి మోడీ గారు పబ్లిక్ మీటింగ్లో అన్నారు, మీరు బాహుబలి చూసారా? ఓ అన్నారు అందరూ. అక్కడ యూపీలో అందరూ కట్టప్పని చూసారా? ఓ అన్నారు అందరూ. ఆ కట్టప్పని నేనన్నాడే. అందరూ ఆశ్చర్యపోయి తప్పటపడ్డం మానేసి అలా ఆశ్చర్యపోయి అలా ఉండిపోయారు. అవును, ప్రధానమంత్రి అంటే ఈ కుర్చీని కాపాడడానికి నేను కట్టప్పలా త్యాగం చేస్తానన్నాడు ఆయన. వెంటనే నేనన్నాను నెక్స్ట్ మీటింగ్లో, ఆయన కట్టప్ప కాదయ్యా, బాహుబలి. ఈ 120 కోట్ల మంది భారతీయులకి ప్రధానమంత్రి మహారాజు. ఆ కుర్చీని ఆయన్ని కాపాడుకోవడానికి మేమంతా ఉన్నాం కట్టప్పలం. 120 కోట్ల మంది కట్టప్పలు ఉన్నారయ్యా అని చెప్పి అంతే తప్పలు కొట్టేశారు మొత్తం. అంటే నేను చెప్పదలుస్తుంది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ ఈ సినిమాతోటి ఎంత ఎత్తుకి మాస్ లెవెల్లో కానీ, ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, పొలిటీషియన్స్లో కానీ, ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు కూడా మాట్లాడుకునే పరిస్థితి తీసుకురావడానికి కష్టపడి కృషి చేసిన ఈ కుటుంబానికి రాజమౌళి ప్రసాద్ గారు, కీరవాణి గారు, వల్లి గారని చెప్తున్నారు, రామాదేవి గారిని చెప్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ గారి క్యారెక్టరు ఎంత బ్యాక్ బోనో అంత ఈ సినిమా ప్రొడక్షన్కి, ప్లానింగ్కి, ఈ సినిమా ఇలా రావడానికి కారకులైన డేడీసీ ముగ్గురికి కూడా నేను శిరస్సు నుంచి పదాబంధనం చేస్తున్నాను. ఎందుకంటే అందరూ మామూలే. ఇప్పుడు సినిమా ఇది రావడానికి నాకు చిన్న నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అందరూ కూడా మంచి బాగా భోజనం చక్కగా పెడతారు, భోజనం బాగా భోజేస్తారు. భోజనం టేబుల్ మీద కూర్చొని కూడా ఈ 3-4 సంవత్సరాలు బాహుబలి గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు, నా ఉద్దేశ ప్రకారం. ఎందుకంటే కథ, డైరెక్టర్, మిగతా అందరూ కూడా కిరవాణి గారు మా అన్నయ్య అంటారు. కిరవాణి గారు అడిగారు ఓ రోజు, రాజమౌళి మ్యూజిక్ ఇంత బాగా చేయించడానికి, ఇంత బాగా రావడానికి ఏం కావాలని అడుగుతాడండి. నాకు ఏది వద్దో చెప్తాడండి, ఇది కావాలని చెప్పడం అన్నాడే. ఏది వద్దు అంటే అక్కడ ఉంది ఫార్ది, ఈ ఫార్ది, నాకు వద్దు అన్నట్టుగా అన్నమాట. చిన్న ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎంత ఉంది. నచ్చిన వ్యూవర్స్, చాలా సంతోషం. 4 సంవత్సరాలు ప్రభాస్ ఎలాగండి మీరు ఎలా ఒప్పుకున్నారు, మీరు ఎలా ఒప్పుకున్నారు, అతను ఎలా ఉన్నాడండి, ఎలా ఏంటి? రాజమౌళి ప్రభాస్ తండ్రి నా తమ్ముడు సూనాయన రాజు. రాజమౌళి గారన్నా ప్రసాద్ గారన్నా కుటుంబం ఎంతో ఇష్టం.
అప్పుడు ఆయన నుండి బతికుండగానే ప్రభాస్